ఇటు తెలంగాణ అటు ఏపీలో వాటర్ వార్ నిప్పులు రాజేస్తోంది. ఏపీలో టీడీపీ వైసీపీలు నీటి వివాదాలతో మైలేజీ కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తుంటే హరీష్ రావు కామెంట్స్ ఆధారంగా వైసీపీపై విమర్శలు దాడి చేస్తోంది టీడీపీ. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటున్నారు. ఇంతకీ ఏంటా జల వివాదం? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కాస్త రెండు పార్టీల మధ్య పంచాయతీగా ఎలా దారితీసింది? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై, ముఖ్యంగా పోలవరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కృష్ణా జలాల పంపిణీ వంటి అంశాల్లో నిరంతర రగడ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలు, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వాడకం వంటి అంశాలపై చర్చలు, వివాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ జల వివాదాలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్ కాస్త ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రెస్ మీట్ తో మొదలైన వాటర్ వార్, సీఎం రేవంత్ స్పీచ్, దానికి కౌంటర్ గా హరీష్ రావు విమర్శలతో మరింత హీటెక్కింది. ఈ క్రమంలో అటు సీఎం రేవంత్, ఇటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో రీసౌండ్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పుడు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడను రాజేసింది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే మీ హయాంలోనే అన్యాయం జరిగిందంటూ టీడీపీ వైసీపీ డైలాగ్ వార్ కు దిగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా ఆపామని పేర్కొన్నారు. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష, మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. రేవంత్ కామెంట్స్ ని ఆయుధంగా చేసుకుని వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు అందరికీ తెలియాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారు రేవంత్ రెడ్డి చెప్పారని జగన్ విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని, ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరు ఉండరని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు స్వార్థమే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు. 22 టీఎంసీల నీళ్లు మనకెందుకని ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా అవసరమా అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెగ్యులర్ గా రచ్చ నడుస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నీటి వాటాలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ నేతలంటుంటే, ప్రాజెక్టు పూర్తయితే కరువు నేల సీమకు నీటి కొరత తీరుతుందని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుతో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఎలా ఉన్నా తరచూ ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు, మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య వార్గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వార్కు రీజన్ గా మారాయి. చంద్రబాబుని ఒప్పించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించానని రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ అస్త్రంగా మార్చుకుంటోంది. అటు వైసీపీ అటాక్ కు రివర్స్ కౌంటర్లిస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించారని, 2022లోనే ట్రిబ్యునల్ పనులు ఆపేసిందని చెప్తున్నారు. అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి సీమ ప్రజలను వైసీపీ మోసం చేసిందంటున్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం అనే సవాల్ విసురుతోంది టీడీపీ. ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను,
నేను ఏదో పెట్టేశాను, రాయలసీమకు అంది న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. కట్ చేస్తే బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీని కార్నర్ చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుని జగన్ హయాంలోని తాము ఆపించామన్నారు హరీష్. ఈ కామెంట్స్ తో టీడీపీ శ్రేణులు ఇది కదా అస్సలు మ్యాటర్ అని వైసీపీపై అటాక్ చేస్తున్నాయి. రాయలసీమకు అసలు ద్రోహం చేసింది వైసీపీని అని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపింది ఎవరన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొన్న రెండు రాష్ట్రాల్లో వాటర్ పాలిటిక్స్ తెగ హీట్ పెంచేస్తున్నాయి.